జయం సదా జయం సంఘశక్తికి జయం జయం సహకారానికి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. పూజ్యులు గౌరవనీయులైన మత పెద్దలు, మత పీఠాధిపతులు, అన్ని రకాల మతాలకు పెద్దలకు నమస్కరిస్తున్నాం. గౌరవనీయులైన మత పెద్దలారా, మీరు ఇంతవరకు సమాజంలో ఒక వ్యక్తి యొక్క జీవన కొరకు అతను శ్రమ చేయవలసి ఉంది, తను బతకడానికి ఏదో వ్యాపారం చేయాల్సింది. కాబట్టి ఆ విధానంలో మీరు జోక్యం చేసుకునేది ఇంతవరకు లేదు. దీని యొక్క క్రమబద్ధీకరించడానికి, ఆ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడానికి పాలకుల యొక్క అంశం కాబట్టి మతాలు దీంట్లో జోక్యం చేసుకోలేకపోయింది. కానీ గౌరవనీయులైన తమ దృష్టికి తేవడం ఏంటంటే, దీని యొక్క ఈ విధానంలో ఒక గుణాత్మకమైన మార్పు జరిగింది సమాజంలో. ఏంటంటే, ఇంతవరకు పరిపాలన, రాజకీయ వ్యవస్థ కానీ రాజరిక వ్యవస్థలు కానీ ఆర్థిక పరిపాలనను వాళ్ళ బాధ్యత వహించి దీనిలో ఒక క్రమబద్ధీకరమైన వ్యాపారం ప్రజలు చేసుకునేటట్టు కల్పించేది. దాంట్లో ఎప్పుడైతే ఈ 1840లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర ఆర్థిక సిద్ధాంతాలు, ఆర్థిక అంశాలు, ఆర్థిక విధానాలు ఉనికిలోకి వచ్చినాక దాంట్లోని సామ్యవాద ఆర్థిక విధానం, సహకార ఆర్థిక విధానం ఉనికిలోకి వచ్చిన తర్వాత దానికి ఆధారంగా రాజకీయ పార్టీలు కూడా ఆ ఆర్థిక విధానాలను ప్రచారం చేస్తూ ప్రజలలో దాని ఆధారంగా వాళ్ళు రాజకీయ పార్టీలు నిర్మించుకునేది, ప్రభుత్వాలు దాని ఆధారంగా ఏర్పరిచేది. ఇంతవరకు జరిగింది. హింసాయుతంగా జరిగిన సంఘటనలు చూసాము, శాంతియుతంగా జరిగిన సంఘటనలు చూసాము. కానీ గత 30 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అదే కొత్త ఆర్థిక విధానం, అదే మార్కెట్ ఆర్థిక విధానము. మార్కెట్ ఆర్థిక విధానముకు ఇంతవరకు ఏ ప్రభుత్వాలైనా ఒక ఆర్థిక విధానానికే కట్టుబడి దానికి సహకార విధానాన్ని అమలు చేసేది. కానీ మార్కెట్ ఎకానమీని అమలు చేయడంలో తరతమ భేద్యం లేకుండా సామ్యవాద ఆర్థిక విధానం, పెట్టుబడిదారు ఆర్థిక విధానాలు, రెండు వ్యవస్థలు ఈ మార్కెట్ ఎకానమీని ఆమోదిస్తూ దానికి ఆధారం ఉన్న రాజకీయ వ్యవస్థలు కూడా ఆమోదిస్తూ ఆయా దేశాలలో మార్కెట్ ఎకానమీని అమలు చేస్తున్నది. దానిలో భాగంగానే భారతదేశం దీంట్లో భాగస్వామ్యం అయింది. భారతదేశం యొక్క రాజ్యాంగము, భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ అమలుతోనే మనం ఇక్కడ మార్కెట్ ఎకానమీ అమలు జరుగుతుంది. మార్కెట్ ఎకానమీలో ఉన్న సుగుణాలు చూస్తున్నాం, మళ్ళీ నెగటివ్ నష్టాలు కూడా గమనిస్తున్నాం. ఈ నష్టాల నుండి ప్రజలను ఏ రకంగా రక్షించాలనేది కార్యాచరణ మాత్రం ప్రభుత్వాలలో ఈ రాజకీయ వ్యవస్థలే మార్కెట్ ఎకానమీ రక్షకులుగా ఉన్నారని ఇంచుమించు ప్రజానీకంలో స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. మరి ఈ మార్కెట్ ఎకానమీ అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా పెట్టుబడిదారుల ఐక్య సంఘటనగా అనేది నిరూపితమైంది. దాని అమలు ద్వారా ఏం జరుగుతుంది? ప్రతి దేశం యొక్క సామాజిక సాంస్కృతిక విలువలు నశింపబడుతున్నాయి. ఆ దేశం యొక్క దేశీయ పెట్టుబడిదారు వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యం అవుతుంది. నిర్వీర్యం అవ్వడంతో పాటు ఒక మనిషి మానవీయ సంబంధాలు నశింపబడి మానవీయ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా కేంద్రీకృతం అవుతుంది. ఆ దేశంలో ఉన్న మన భారతదేశంలో చూసుకున్నట్టయితే
భారతీయ ఆర్థిక కేంద్రాలను ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంకు ఉన్న ఆర్థిక కేంద్రాలు నిర్వీర్యం చేసింది మార్కెట్ ఎకానమీ. తెలంగాణకు SBH, ఆంధ్రప్రదేశ్కు ఆంధ్ర బ్యాంక్, కర్ణాటకకు మైసూరు, ఈ రకంగా పంజాబ్, సౌరాష్ట్ర, ఈ రకంగా అన్ని ఆ రాష్ట్రాల ఆర్థిక కేంద్రాలు ధ్వంసం చేసింది. ఇది చేసి మొత్తము కేంద్రీకరణ చేస్తుంది. మార్కెట్ ఎకానమీ, మార్కెట్లు ఉత్పత్తి విధానం కేంద్రీకరణ జరుగుతుంది, పంపిణీ విధానం కేంద్రీకరణ చేస్తుంది, ఈ రకంగా సంపదను కేంద్రీకరణ చేస్తుంది. దీనివలన ప్రజలు ఉన్నది తక్కువ ఆర్థిక వనరులు ఉన్న ప్రజానీకంలో దేశాలలో చాలా దుష్ఫలితాలు వస్తుంది. మన భారతదేశం చూసుకున్నట్టయితే మనము అనేక చిన్న సన్న సూక్ష్మ మధ్య ఈ చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. సహకార రంగం పూర్తిగా నిర్వీర్యం దిశకు తీసుకొచ్చింది. ఇంతకుముందు వ్యవసాయదారునికి 70%, 67% ఇది ఇప్పుడు ఒక 15% ఇస్తున్న వరకు ఈ విధంగా చేస్తూ అన్నీ నాశనం చేస్తూ వస్తుంది. మరి దీనివల్ల జరిగే ముందు కార్యక్రమం తమరు గమనిస్తూనే ఉన్నారు. మీకు అర్థమవుతుంది కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే ముందులో అన్ని కేంద్రీకరణ కావడము సత్యము, ఒక మానవ విలువలు పోవడం సత్యము, మనిషి జీవనానికి మనిషి మృగంగా మారడం సత్యము. ఇటువంటి పరిస్థితి అనేది అనివార్యం అనేది ప్రజలలో ఒకటి వస్తుంది, ప్రచారం చేస్తుంది. అదే మీ విధంగా కానీ సహకార ధర్మపీఠం మీకు విన్నవిస్తుందంటే ఏదీ కాదు, దీన్ని నివారించవచ్చు. మార్కెట్ ఎకానమీ భారతదేశంలో రాజకీయ పార్టీల అనుమతితోనే వచ్చిన రాజకీయ పార్టీలు దీన్ని నివారించలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ మార్కెట్ ఎకానమీ ఒక దోపిడీ యొక్క ప్రక్రియ కాబట్టి ఈ దోపిడీ నుండి రక్షించే ప్రక్రియ సహకార విధానం ఉంది. సహకార విధానం కూడా ఒక వ్యాపార వ్యవస్థ కాదు, ఇది ఒక జీవన విధానం అని తమరికి మనవి చేస్తున్నాను. ఎట్లా జీవన విధానం అంటే ఇక్కడ వ్యాపారానికి పెట్టుబడి మూలము, పెట్టుబడిదారు వ్యవస్థల ఈ సహకార విధానంలో వ్యాపారంకి దీనికి పెట్టుబడి కాదు. అవసరాలు ఉన్న వ్యక్తులందరూ సమాజంలో ఐక్యమై తమ అవసరాలలో కొంత భాగాన్ని త్యాగం చేసి ఆ త్యాగమే మూలధనంగా ఏర్పాటు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఇది జీవన విధానము. ఈ జీవన విధానము మానవ సంబంధాలు పెంచుతుంది, మనిషి సంఘజీవిగా చేస్తుంది. ఇది ఒక ప్రపంచంలో అత్యుత్తమమైన జీవన విధానము. సహకార విధానము నిర్వహణనే పూర్తిగా నైతిక విలువలుతో ఆధారపడి ఈ సహకార విధానం నడుస్తుంది. ఇది త్యాగము ద్వారా ఉనికిలోకి వచ్చి తన వాళ్ళతోని ఒప్పించి ఒకళ్ళు పరస్పర సహాయంతో ఈ వ్యవస్థను నడుపుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి మార్కెట్ ఎకానమీ ముందుకు వచ్చింది. కాబట్టి తమరు ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు తమరు అనుకున్నట్టు ఇది ప్రభుత్వాలు ఒక బాధ్యత, రాజకీయ పార్టీల బాధ్యత అని తమరు ఇంతవరకు ఒక ఆర్థిక పరిపాలన ఆర్థిక అంశంలో మీరు జోక్యం చేసుకోలేరు. కానీ ఇప్పుడు ఆ రాజకీయ వ్యవస్థలే, ఆ ప్రభుత్వాలే దానికి పెట్టుబడిదారి కానీ దోపిడీకి ఒక రక్షకులుగా వాళ్ళే ఉన్నారు. కాబట్టి అనివార్యంగా తమరు దీన్ని ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ప్రజల సంక్షేమం గురించి తమరు ప్రచారం చేయకుంటే తర్వాత జరిగే పరిణామం ఏంది? మానవుడు అసాంఘిక శక్తిగా మారిపోతాడు, తన ఉనికికి ఏదైనా చేస్తాడు. అప్పుడు మానవుని యొక్క మతాల ఉనికికే ప్రశ్నార్థకంగా వస్తుంది. మీరు దీర్ఘంగా ఆలోచించి దీన్ని ప్రచారం చేయాలని సవనీయంగా చేస్తూ సహకార విధానాన్ని పరిశీలించి దీని యొక్క ఎడ్యుకేటివ్ ప్రజలలో ప్రచారం చేయాలని, దేశాన్ని సంతోషంగా ఉంచాలని మన యొక్క భారతీయ తత్వానికి ఇదే మూలం. కాబట్టి ఈ భారతీయ తత్వాన్ని స్ట్రెంథన్ చేసి ప్రపంచాన్ని మనం ఆధిపత్యం చేసే రకంగా చేయాలని తమరికి మనవి చేస్తున్నాం. జై సహకారం.